వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఎక్కువ స్ట్రెస్ చేసేది అవగాహన క్యాంపెయిన్స్, ఇలాంటివి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి ఎక్కువగా చేయాలి అనేది కూడా స్ట్రెస్ మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు చెప్పినారు. అట్లాగే ద థీమ్స్, దానివల్ల వచ్చే నష్టాలు అన్నీ కూడా, టొబాకో క్రాప్ని మీరు గ్రో చేయకండి, ఫుడ్ క్రాప్స్ని మీరు గ్రో చేయండి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈసారి థీమ్ తీసుకుందని కూడా నా ముందు మాట్లాడినటువంటి వక్తలు చెప్పారు. అట్లాగే నేను ఒక డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ని, అట్లాగే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని. సో నాకు ఇది డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ. సో ఐపీఎస్ అంటే ఇట్స్ పవర్ఫుల్ పోస్ట్ విత్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఇది. బట్ firstly, I am a doctor, that I am an IPS officer. Medicine and doctor, it has become a personal affair now, but it is, I am very very close to my that profession, doctor avadam anedi. It was my dream at that time, and it's a beautiful journey. Doctor angane andariki white coat gurtostadi, but that is a kind of a, the purity, and then seva drukpadam anedi a world lo untadi, and the profession lo ఉంటుంది. And then highly knowledgeable profession adi, highly scientific, it's a pure science asala. Hema hemulu senior most doctors వచ్చి campaign లో పార్టిసిపేట్ చేసి, సో వాళ్ళలో ఉన్న సేవా దృక్పథం, సో దే నీడ్ నాట్ లీవ్ దేర్ వన్ పర్టికులర్ డ్యూటీ వదిలేసి ఇక్కడికి వచ్చి చేయాల్సిన అవసరం, అంటే ఆ సేవా దృక్పథం. అండ్ మోర్ సో ఓ నాగేశ్వరరావు గారు 1 month నుంచి, అండ్ త్రూ హిస్ యూట్యూబ్ ఛానల్స్, నాకు నాగేశ్వరరావు డాక్టర్ గారు చాలా సంవత్సరాలు బట్టి కూడా తెలుసు. నాకు తెలిసిందంతా కూడా వాళ్ళకి చెప్పాలి. ఎందుకు వాళ్ళు ఈ తప్పుదోవ పడుతున్నారు, ఎందుకు వీళ్ళు తమ హెల్త్ని పట్టించుకోవట్లేదు అనే దృక్పథంతో కూడా ఈ క్యాంపెయిన్స్ అనేవి కూడా చాలా చేశారు. అలాగే డెంటల్ క్యాంప్స్ కూడా చాలా టేకప్ చేశారు. సో ఇట్స్ సచ్ ఎ నోబుల్ ప్రొఫెషన్. So when you trace back also, mana lifespan 50 years unte 60 years, 60 to 70, 70 to 80, but average life expectancy is around 64. So inta evolution, inta subject, inta ayin tarvata, so now we look into these individuals. I mean, ఎవరైతే టొబాకో కన్స్యూమ్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గించేసుకుంటున్నారు. ఇప్పుడు మనకి ఓ నాగేశ్వరరావు గారు చెప్పినట్టు, సో వెన్ యూ స్టార్ట్ కన్స్యూమింగ్ టొబాకో 10 years లైఫ్ స్పాన్ తగ్గిపోద్ది. అంటే మీరు 60 ఏళ్ళు బ్రతకాల్సిన వాళ్ళు 50 ఏళ్ళు బ్రతకాల్సిన వాళ్ళు, అది కూడా ఫ్యాగ్ ఎండ్లోని వెరీ గుడ్ డెత్ ఏంటి అని మా గ్రాండ్ పేరెంట్స్ చెప్పేవారు. అంటే యూ షుడ్ నాట్ నో టొబాకో అది ఎఫెక్ట్ చేయని ఆర్గన్ అంటూ ఉండదు. ప్రతి మనిషిలో ఉన్న ప్రతి ఆర్గన్ని, అందుకని అనుకుంటే నవ్ ఐ రిలేట్ మై సెల్ఫ్. సో అప్పుడు మేము కేస్ తీసుకునేవాళ్ళం అన్నమాట, మెడిసిన్ చదువుకునే రోజుల్లోని. మా సీనియర్స్ చెప్పినట్టు వెళ్ళి యూ హ్యావ్ టు టేక్ ద కేస్, అండ్ ఒక పేషెంట్ వస్తే పేషెంట్ గురించి అన్నీ మనము కనుక్కోవాలి, నేమ్ కానీ వాళ్ళ జెనెటిక్ హిస్టరీ కానీ ఇట్లా. దాంట్లోని మరి ముఖ్యంగా అడిగేది ఏంటంటే స్మోకింగ్ హిస్టరీ. ఏ కేసు అవనివ్వండి, ఏదైనా కేసు, ఈఎన్టీకి సంబంధించింది, లేకపోతే గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఏదైనా సరే, న్యూరాలజీ, ఏదైనా సరే. సో ఈ ఫస్ట్ మేము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే స్మోక్ చేస్తున్నాడా లేదా. సో అది రాయాలి కేస్ షీట్లో, అది రాయిపోతే so that's a very 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 important aspect in analyzing a disease also. సో మనం చూస్తే కూడా ఇప్పుడు మనం దేనికైతే ఎక్కువ భయపడతాం, హార్ట్ అటాక్స్ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ, ఆ తర్వాత పల్మరీ డిసీజెస్ కానీ. సో ఈవెన్ కరోనా వైరస్ రీసెంట్గా వచ్చినప్పుడు కూడా, సో స్మోకింగ్ చేసిన ప్రీవియస్గా చేసిన వాళ్ళ లంగ్స్ అనేవి బాగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు డెత్స్ అనేది ఎక్కువ జరగడం చూసాం మనం. So there is a very direct relation between tobacco smoking and then morbidity or mortality. So morbidity ante diseases raavadam, mortality ante ఎక్కువ డెత్స్ అవ్వడం. సో దీనికి చాలా చాలా డైరెక్ట్ రిలేషన్ ఉంది. అందుకనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీన్ని సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ ప్రివెంటబుల్ డెత్ అని చెప్పేసి, అంటే టొబాకో తీసుకోకపోతే చాలా వరకు డెత్ అనేది ప్రొలాంగ్ చేసినట్టు. ఇట్స్ ఎ సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్. అంటే దీన్ని అడ్రస్ చేస్తే మనం చాలా వరకు the social health. సో నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ ఆఫ్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఏంటంటే సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్. అది అందరికీ చాలా నచ్చదు, చాలామందికి అదర్ సబ్జెక్ట్ సిస్టమ్ ఉంది, కార్డియాలజీ, గైనకాలజీ ఇలాంటివి
ఎక్కువ ఇష్టపడతారు. బట్ నాకు చాలా అప్పుడు బాగా నచ్చేది ఏంటంటే సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్. బికాజ్ ద హోల్ మెడిసిన్ అనేది కూడా దాని ఒక క్రక్స్ ఏం చూస్తా అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనేది ఇందాక కూడా మనకి వక్తలు చెప్పడం జరిగింది. సో దిస్ సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఎట్ ఎ లార్జ్ సొసైటీ ఎట్ లార్జ్ మనం ఎలాగా డిసీజెస్ని మనం ప్రివెంట్ చేద్దాము అని చెప్పేసి ఇట్లా నాకు అర్థం కానిది ఏంటంటే ప్రజలు కూడా ఏంటంటే ఎవరన్నా జాతకాలు చూస్తారంటే వెళ్తారు, నేను ఎన్ని రోజులు బ్రతుకుతాను, నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాను అని అడుగుతారు. చేయి చూసి నాకు చెప్పు, ఆరు చిలక జోస్యం సో చెప్పండి ఇట్లా అడుగుతారు. సో ఈ వాస్తు ఇలా పెట్టుకుంటే నేను ఎక్కువ రోజులు వాట్ ఎవర్, సో యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయొచ్చు. సో డైరెక్ట్గా ఆల్ దిస్ డాక్టర్స్ ఆర్ కమింగ్ ఇన్ ఫ్రంట్, ఇంత పెద్ద సీనియర్ మోస్ట్ స్పెషలిస్ట్ వచ్చి అన్ని ఆర్గన్స్కి, బికాజ్ ఇట్ ఎఫెక్ట్స్ ఆల్ ద ఆర్గన్స్, ప్రతి ఆర్గన్ అది ఎఫెక్ట్ చేస్తుంది, నేమ్ ఎనీ ఆర్గన్ వచ్చి చెప్తుంటే ఏంటంటే మీకు లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది, క్విట్ స్మోకింగ్ అని చెప్తుంటే అంటే వై ఆర్ నాట్ వీ అండర్స్టాండింగ్. సో ఇంకా మనకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి ఇంకా ఎక్కువ విస్తృతంగా చేపట్టాలా అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది. అండ్ 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 ఈవెన్ ద ఆన్సర్ లైస్ ఇన్ ద ప్రీవియస్ స్పీచెస్ ఆల్సో. ఏమంటున్నారంటే ఈ నికోటిన్ అనేది వెరీ ఎడిక్టివ్ ఇది అని చెప్పేసి సబ్స్టెన్స్ అనేది. సో ఆ అడిక్షన్ దానికి ఒకసారి అలవాటు పడితే దాని నుంచి బయటపడడం అనేది చాలా కష్టం అనే విషయం. బట్ దెన్ ఈవెన్ బయటపడడానికి కూడా చాలా వరకు డ్రగ్స్ ఉన్నాయి. ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తుంది ఏంటంటే 2 to 4 వీక్స్లోనే మీరు మీ అలవాటు మానేస్తారు. జస్ట్ 2 to 4 వీక్స్. దేర్ షుడ్ బి సమ్ కౌన్సిలింగ్ సెంటర్స్. ఈ డీ అడిక్షన్ సెంటర్స్ అనేవి కూడా మనం చారిటబుల్ ట్రస్ట్ వారు విస్తృతంగా మనం టేకప్ చేస్తే ఐ థింక్ దీని ఇల్ ఎఫెక్ట్స్, ఈ టొబాకో యూసేజ్ వల్ల ఉన్న ఇల్ ఎఫెక్ట్స్ తెలిసిన తర్వాత నేను డీ అడిక్షన్ చేయాలనుకున్నప్పుడు ఆ చాయిస్ షుడ్ బి గివెన్ టు ద ఎడిక్ట్. సో మనం విస్తృతంగా ఇలాంటి క్యాంపెయిన్స్లో మనకి హెల్ప్ లైన్స్, కౌన్సిలింగ్ సెంటర్స్, ఈ డ్రగ్స్ కూడా ప్రచారంలో ఉంటే కూడా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో and then when we see what an individual wants is to increase his lifespan. మన సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ వరల్డ్లో ఉన్న బెస్ట్ ఇన్వెన్షన్స్ కానీ ఏదైనా డిస్కవరీస్ కానీ చూస్తే మనం ఏంటంటే ఈ డెత్ని జయించాలి అనే దాంట్లోనే ఉంటుంది. మోర్టల్ అయిపోవాలి. ఈవెన్ ఏజ్ ఓల్డ్ స్టోరీస్ మనం చూసిన ఎపిక్స్ స్క్రిప్చర్స్లో చూసినా కూడా మన అంటే అసలు డెత్ అనేది ఉండకూడదు అనే దాంట్లో హ్యూమన్ సైకాలజీ కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు వై ఆర్ వి ఇన్వైటింగ్ ద డెత్ అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. అంటే మదర్ తెరిసా గారు చూస్తే యూ షుడ్ కేర్ ఫర్ ది నైబర్, యూ షుడ్ కేర్ ఫర్ ది అదర్. వేరే ఇండివిజువల్ని మీరు యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అన్నట్టు ఆవిడ చెప్తే నౌ వేర్ ఆర్ వి అంటే యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అనే లెవెల్కి వీఆర్ గోయింగ్ అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఎవరైతే స్మోక్ చేస్తున్నారో వాళ్ళని యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ద నైబర్ కాదు, లవ్ యువర్ సెల్ఫ్ అండ్ లవ్ యువర్ ఫ్యామిలీ అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఈ ప్యాసివ్ స్మోకింగ్ అంటున్నారు. అంటే ఒకళ్ళు స్మోక్ చేస్తున్నప్పుడు ఆ పొగ పక్కన వారు బ్రీదింగ్ చేస్తే వాళ్ళకు కూడా ఇల్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఎంత అంటే ఆల్మోస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్మోకర్ ఎట్ హోమ్ త్రూ అవుట్ ద డే ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఆ పొగ తాగితే 50 సిగరెట్లు తాగినంత పొగ. యువర్ చాయిస్, యూ డోంట్ వాంట్ టు కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే యూ షుడ్ కేర్ అబౌట్ ద ఫ్యామిలీ మెంబర్స్. చిల్డ్రన్ ఉంటారు, విమెన్ ఉంటారు. సో యూ షుడ్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. సో దర్ షుడ్ బి లాస్ అని మనం కూడా అంటున్నాం. సో ఎవరు ఈ చట్టాన్ని చేస్తారు అనేది కూడా ఒకసారి మనం యూ షుడ్ లుక్ ఇన్ టు ఇట్. సో ఇట్స్ ఆర్ స్ట్రాంగ్ విల్ అండ్ ఆ విల్ పవర్తో you'll get a kind of a change will come. And then kontamandi pedda manushalu vachi in the parliament and all, you sit and you say that this is so. As individuals when we say we don't want it, then daniki chatta roopam dalchukuntadi. So appudu as enforcers we come into the play. But ఈ strong will to say I don't want this anedi individuals ravalante I think we should take up these campaigns in చాలా ఎక్కువ విస్తృతంగా కూడా వీటిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే విస్తృతంగా ఈ కౌన్సిలింగ్ సెంటర్స్, ఈ డ్రగ్స్ ఫర్ డీ అడిక్షన్ కూడా అవైలబిలిటీ కూడా మనం ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మోర్ ఓవర్ వాట్ వీ హ్యావ్ టు టీచ్ ద యూత్. సో దట్ ఈస్ ఆల్సో అ క్వశ్చన్ వన్ ఆఫ్ ద స్పీకర్ హ్యాస్ రైజ్డ్ మాట. సో ద యూత్ ఐ థింక్ పబ్లిక్ ప్లేసెస్లో చూసినప్పుడు కూడా దాన్ని మనం లంగ్ క్యాన్సర్ వరకే మనం చెప్తున్నాం.
but 20 different kinds of cancers, and it is affecting every part of the body. మీరు బ్రెయిన్ అనొచ్చు, తర్వాత స్కిన్ అనొచ్చు, లంగ్స్ అనొచ్చు, స్టమక్ అనొచ్చు, ఎవ్రీథింగ్, కిడ్నీస్, ఎవ్రీథింగ్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఈస్ బీయింగ్ ఎఫెక్టెడ్. సో దిస్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ అనేది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇమీడియట్ క్విట్ స్మోకింగ్ అని అనడానికి కూడా ఇమీడియట్ కౌన్సిలింగ్ సెంటర్ అండ్ డి అడిక్షన్ డ్రగ్స్ ఆల్సో నీడ్ టు బి గివెన్ వాళ్ళకి. అండ్ మోర్ ఓవర్ యూ షుడ్ లవ్ యువర్ సెల్ఫ్ అనేది చెప్పాల్సిన దిస్ థింగ్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లవ్ ద సొసైటీ. సో ఈ చారిటబుల్ ట్రస్ట్ వారు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని, బికాజ్ వాళ్ళల్లో ఉన్న ఆ దృక్పథమే ఈ సొసైటీలో కూడా రావాలని ఈ చారిటబుల్ ట్రస్ట్ అనేది నాట్ ఓన్లీ ద నైబర్, వెన్ యూ స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్, యూ లవ్ ద neighbor. So your family is important, you are important, and respect yourself, respect the health of the society, respect the health of yourself అని చెప్పాల్సిన అవసరం మళ్ళీ రాకూడదని నేను దృఢంగా ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.